కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఈ వారం చక్కటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కన్యా రాశి వారు చాలా కష్టాలు పడ్డారు. భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతూ వస్తున్నాయి, కోర్టుల్లో ఉన్నాయి. మరి కొంతమంది కోర్టుల్లో ఉన్నప్పటికీ కూడా వేరే ఒకే ఇంట్లో ఉంటూ కూడా మరి మాట్లాడుకోకపోవడం, అలాగే కోర్టుల్లో వేసుకోకుండా కూడా కొంతమంది భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటూ డైవర్స్కి అప్లై చేయడం, అలాగే మ్యూచువల్ కన్సెంట్ మీద, అలాగే కొంతమంది వేరే ఊర్లో ఉంటే ఈ ఊర్లో భార్య వేరే ఊర్లో ఉండడం, డైవర్స్లకు కాకపోయినా ఉద్యోగరీత్యా అయినా, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ కన్యా రాశి వారికి వారం జరుగుతాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీకు చక్కటి రాణింపు అనేటటువంటిది కనబడుతుంది. మీరు చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరకడం, మరి అదేవిధంగా మీకు కొత్త ఉద్యోగాల్లోకి మీరు ప్రవేశం, కొత్త వాతావరణం మీకు కలుగుతుంది. మీ పిల్లల గురించి అనేకమైన సార్లు మీరు ఆలోచించడం, వాళ్ళ గురించి టెన్షన్ అవ్వడం, ఇవన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్స్, డాక్టర్లు, ఇటువంటి వాళ్ళంతా కూడా సొంత ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి వీళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. రైతుల పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. కానీ వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క పంటలు, మరి ఆ పంట అనేటటువంటిది పూర్తి బెనిఫిట్స్ అనేటటువంటిది రైతుకు రాకుండా కొంత కమిషన్ ఏజెంట్స్కి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ వారం ఇంకా మంచి శుభమైనటువంటి ఫలితాలు రావడం కోసం ఈ కన్యా రాశి వారు ఆచరించాల్సినటువంటి రెమెడీస్ ఏమిటంటే, ఈ రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకు మీరు మామూలుగా దానం చేయండి. ఇంట్లో చేయొచ్చు లేదా గుళ్ళో చేయొచ్చు. అలాగే శనగల్ని ఉడకబెట్టండి, తీసుకెళ్ళి పేదవాళ్ళందరికీ కూడా దానం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా, అలాగే ఈ బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లల్లో కానీ మరి దేవాలయాల్లో కానీ మీరు జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది. ఈ వారం మరి ఇంకా మెరుగైన ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.